ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే ఇచ్చినటువంటి బైనామియల్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ కే ఎలా కనుక్కోవాలి, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నటువంటి మోడల్స్ మనము డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి బైనామియల్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ పి ప్లస్ ఆర్ మైనస్ 1 by b into x power of q whole power of n మోడల్లో ఉంటే a into x power of p plus or minus 1 by b into x power of q whole power of n ఇచ్చినటువంటి బైనామియలు ఈ రూపంలో ఉన్నట్టయితే ఎక్స్ పవర్ ఆఫ్ కే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంది. మీరు చూడండి, ఏదైనా ఒక బైనామియల్లో సెకండ్ టర్మ్ కావాలన్నా, థర్డ్ టర్మ్ కావాలన్నా, ఏదైనా టర్మ్ కావాలన్నా ముందుగా మనం ఏమి రాయాలి, జనరల్ టర్మ్ రాయాలి. జనరల్ టర్మ్కి ఫార్ములా ఏంటంటే జనరల్ టర్మ్ TR plus 1 equal to NCR x power of n minus r a power of r. ఇది జనరల్ టర్మ్ అనమాట. ఈ ఫార్ములాలో అన్నోన్స్ ఎవరంటే n అంటే బైనామియల్ ఇండెక్స్, ఆర్ఏ కావాలి ఇక్కడ మెయిన్, ఎక్స్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ పి, ఏ అంటే ఇక్కడ 1 by b ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ క్యూ. అంటే మనం ఏదైనా ఒక టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్గా ఆర్ తెలియాలి. సో అందువల్ల నేను చెప్తున్నానంటే ఇలాంటి ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇలా ఇచ్చినప్పుడు ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆర్ అవసరం అవుతుంది. ఈ ఆర్ కనుక్కోవడానికి మీకు త్వరగా అంటే స్పీడ్గా చేయడానికి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్ట్కట్ ఫార్ములా ఉంది, అది నేను ఇస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఇప్పుడు మీకు ఈ ఫార్ములా తెలిస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ కే కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలంటే ముందుగా మీరేం గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చినటువంటి బైనామియలు ఈ రూపంలోనే ఉండాలి. సార్ మరి ఎగ్జామ్లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ మోడల్లో ఉంటుందో ఉండదో అనుకుంటే ఒకవేళ వాడు ఆ రూపంలో ఇవ్వకపోతే ఈ రూపంలోకి తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు రెడ్యూస్ వాట్ ఎనీ బైనామియల్ ఇంటూ దిస్ స్టాండర్డ్ ఫామ్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అప్లై ఆర్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ కే. ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా మనకి ఆర్ వాల్యూ వస్తుందన్నమాట. ఈ ఆర్ వాల్యూ తప్పనిసరిగా ఏముండాలి, 0 అవ్వచ్చు, 1 2 3 సో ఆన్. అంటే ఆరు ఖచ్చితంగా ఇంటీజర్ మాత్రమే అవ్వాలి, ఆర్ నెగిటివ్ అవ్వదు. ఆర్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి ఉంటుందంటే 0 1 2 3 సో ఆన్ అప్ టు n వరకు ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 3x² by 7 plus 4 by 5x cube whole power of 11. ఈ ఎక్స్పాన్షన్లో నాకు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 7 కావాలి. మీరు చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఎక్స్పాన్షను యూ క్యాన్ కంపేర్ విత్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ పి ప్లస్ 1 బై బి ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ క్యూ హోల్ పవర్ ఆఫ్ ఎన్. అదే మోడల్లో ఉంది ఇక్కడ. చూడండి, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 అవుతుంది, ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, n ఈక్వల్ టు 11. ఇప్పుడు మనకి ఫార్ములా ఏమిచ్చాను నేను, ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఎన్ వాల్యూ 11, పి వాల్యూ 2 మైనస్ కే. కే అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 7 కాబట్టి కే 7 రాయండి, బై పి ప్లస్ క్యూ అంటే 2 plus 3 అంటే 22
minus 7 by 5 and 15 by 5 and 3. R value 3 వచ్చింది. Now write general term. Here general term is equal to మనందరూ తెలుసు ఫార్ములా TR plus 1 equal to NCR x power of n minus r into a power of r. ఇక్కడ r వాల్యూ 3 అనమాట. అండ్ T3 plus 1 equal to 11C3 into 3x square by 7 whole power of 11 minus 3 into 4 by 5 into x cube whole power of 3. So ఇక్కడ 11C3 into 3 by 7 whole power of 8 into 4 by 5 whole power of 3 into x power of 7. మనకు కావాల్సింది కోషంట్ ఆఫ్ x power of 7. కోషంట్ ఆఫ్ x power of 7 equal to 11C3 into 3 by 7 whole power of 8 into 4 by 5 whole power of 3. సో ఈ రకంగా మనము కోషంట్ ఆఫ్ x power of 7ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఎక్స్పాన్షను a into x power of p plus or minus 1 by b into x power of q whole power of n. ఎక్స్పాన్షన్ ఈ రూపంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కోవాలి? దానికి ఏంటంటే టేక్ ఫార్ములా ఆర్ ఈక్వల్ టు ఎన్పి బై పి ప్లస్ క్యూ. ఈ ఫార్ములా ద్వారా మనము ఆర్ ఫైండ్ అవుట్ చేసి ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x whole power of 6 ఈ ఎక్స్పాన్షన్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మీరు కంపేర్ చేయండి. ఇక్కడ p ఈక్వల్ టు 2, q ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 6, r ఈక్వల్ టు np బై p ప్లస్ q ఫార్ములా. సో ఇయర్ n వాల్యూ వచ్చేసి 6 కాబట్టి 12 బై p ప్లస్ q 3 వస్తుంది అండ్ 4. రైట్ జనరల్ టర్మ్. general term is equal to 6c4 into x square whole power of 6 minus 4 into 1 by x whole power of 4. So 6c4 into x square into the x power of 4 1 by x power of 4. 6c4 is equal to 6c 6 minus 4 under 6c2 under 6 into 5 by 1 into 2. So independent of x is equal to 15. ఈ రకంగా మనము ఈ ఫార్ములా ద్వారా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ని సులభంగా కనుక్కోవచ్చు. నేను ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరైనా స్టూడెంట్ ఈ ఫార్ములాని మర్చిపోయిన అప్పుడు కూడా మనము ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ని కోషంట్స్ని ఎలా కనుక్కోవాలో మరొక ఎగ్జాంపుల్ ద్వారా మనము ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ గమనించండి. నేను మీకు ఏదైతే ఇచ్చిన స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా వెరిఫై చేద్దాం. a into x power of p plus 1 by b into x power of q whole power of n మోడల్లో ఉండాలి. ఇది ఆ మోడల్లో ఉందా అంటే ప్రస్తుతానికి ఇది లేదు. దీన్ని కన్వర్ట్ చేద్దాం. అండర్ 2x square plus 4 by x cube whole power of 11. అంటే ఇచ్చిన ఎక్స్పాన్షను నేను ఇచ్చిన మోడల్ లేకపోతే ఆ మోడల్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ 10 కావాలి. ఇప్పుడు దీన్ని నేను ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాను. మామూలుగా రెగ్యులర్ మెథడ్ ద్వారా కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫార్ములా ద్వారా చేద్దాం. p ఈక్వల్ టు 2, q ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 11. సో r ఈక్వల్ టు ఫార్ములా np మైనస్ k బై
p ప్లస్ క్యూ, ఇక్కడ n11 అంటే 22 మైనస్ 10 బై p ప్లస్ క్యూ. p ప్లస్ క్యూ ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లస్ 3, ఇక్కడ np ఈజ్ ఈక్వల్ 22 మైనస్, here I want quotient of x power of 10, కాబట్టి k ఈక్వల్ టు 10 బై p ప్లస్ క్యూ అంటే 5 అంటే 12 బై 5 వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ వాట్ ఏ ఫ్రాక్షన్. అంటే 2 ప్లస్ ఎఫ్ వేర్ 0 లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ 1. కానీ మనకి ఆర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి. అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి, ఇలా ఫ్రాక్షన్ రాకూడదు. అంటే ఈ ఎక్స్పాన్షన్లో కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 10 టర్మ్ ఉండదు. దేర్ ఫార్ కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 10 ఈక్వల్ టు మనము వీ కెన్ సే యాజ్ 0. ఇదే ప్రాబ్లాన్ని మనము ఫార్ములా లేకుండా ప్రొసీజర్ ప్రకారం చేద్దాం. చూడండి, ఫస్ట్ జనరల్ టర్మ్ రాయండి. 11cr 2x² హోల్ పవర్ ఆఫ్ 11 మైనస్ r ఇంటూ 4 బై x క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ r. అంటే 11cr ఇంటూ 2 పవర్ ఆఫ్ 11 మైనస్ r, x పవర్ ఆఫ్ 22 మైనస్ 2r, 4 పవర్ ఆఫ్ r, x పవర్ ఆఫ్ మైనస్ 3r. అంటే 11cr 2 పవర్ ఆఫ్ 11 మైనస్ r, 4 పవర్ ఆఫ్ r, x పవర్ ఆఫ్ 22 మైనస్ 2r మైనస్ 3r 5r వచ్చింది. Now we want the quotient of x power of 10. We want the quotient of x power of 10. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 22 మైనస్ 5rని 10కి ఈక్వల్ చేయండి. సో 12 ఈక్వల్ టు 5r, r ఈక్వల్ టు 12 బై 5. సేమ్ ఆన్సర్ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ 2 ప్లస్ ఎఫ్ 0 లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ 1. r షుడ్ బి వాట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. r ఎప్పుడు కూడా 0 1 2 3 అలా ఇంటీజర్ లాగా ఉండాలి. ఇక్కడ 2 ప్లస్ ఎఫ్ వచ్చింది. దేర్ ఫార్ కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 10 ఈక్వల్ టు 0. ఇది ఇలా మనము జనరల్ టర్మ్ రాసి వితౌట్ యూజింగ్ ఫార్ములా మనం ఎలా కోషంట్ కనుక్కోవాలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియజెప్పాను. ఈ రకంగా మీరు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కానీ ఎనీ కోషంట్ కానీ ఇలా రెగ్యులర్ మెథడ్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంట్రన్స్లలో మనకి టైం సేఫ్ అవ్వాలంటే నేను ఇచ్చినటువంటి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మీరు ప్రాబ్లాన్ని విత్ ఇన్ 1 minute లోపలే చేయగలుగుతారు. ఇదందరూ కూడా ఈ ఫార్ములాను బాగా గుర్తుపెట్టుకోండి. నాన్న మీకు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇప్పటి వరకు మనము నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కున్నామో డిస్కస్ చేసాము, కోషెంట్స్ ఎలా కనుక్కున్నామో డిస్కస్ చేసాము, ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఎలా కనుక్కున్నామో డిస్కస్ చేసాము. ఇంకోటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటాడు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఎక్స్పాన్షన్ లా ఇచ్చాడు ఎగ్జామ్లో. 2x ప్లస్ 3y హోల్ పవర్ ఆఫ్ 3. హియర్ x is equal to 1, y equal to 1. అంటే మీకు ఒక చిన్న ఎక్స్పాన్షన్ తీసుకొని అసలు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు మామూలుగా దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే 3c0 2x హోల్ క్యూబ్ ప్లస్ 3c1 ఇంటూ 2x హోల్ స్క్వేర్ ఇంటూ 3y ప్లస్ 3c2 ఇంటూ 2x హోల్ పవర్ ఆఫ్ 1 ఇంటూ 3y హోల్ స్క్వేర్ ప్లస్ 3c3 ఇంటూ 3y హోల్ క్యూబ్. అంటే నేనేం చేశానంటే ముందుగా ఇచ్చిన ఎక్స్పాన్షన్ని ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని మనం సింప్లిఫై చేద్దాం. t1 అంటే మీరు ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ క్లాస్లో ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 40 మందిలో ఎవరు ఎక్కువ బరువు ఉండారు అతను ఏమంటారంటే ఆ క్లాస్లో న్యూమరికల్లీ వెయిటెస్ట్ టర్మ్ అంటారు. ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పాన్షన్ తీసుకొని ఇందులో ప్రతి టర్మ్ను కూడా నేను సింప్లిఫై చేస్తాను.
ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? 3c0 1 ఇంటూ 2x హోల్ క్యూబ్, కానీ x వాల్యూ 1 ఇచ్చాడు అంటే 8. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ని సింప్లిఫై చేస్తే 8 వచ్చింది. సింప్లిఫై సెకండ్ టర్మ్ 3c1 3, ఇక్కడ 4x² ఇంటూ 3y, 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 3 36, x1 y1 అంటే వాల్యూ ఆఫ్ సెకండ్ టర్మ్ 36. థర్డ్ టర్మ్ని సింప్లిఫై చేస్తే 3c2 3 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ x వాల్యూ 1 ఇంటూ 9, 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 9 54. t4 సింప్లిఫై చేస్తే 3y హోల్ క్యూబ్, 3c3 అంటే 1 అంటే 27 వచ్చింది. ఇందులో అబ్జర్వ్ చేయండి, వెన్ యూ కంపేర్ t1 t2 t3 t4 who is the numerically greatest term అంటే t3 వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి we can say t3 is called numerically greatest term అంటారు. సో ఇలా మనము న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటే ఏంటో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమైంది. డెఫినెట్గా మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి మరి ఈజీగా సింప్లిఫై చేశారు, మీరు మీ కన్వీనియంట్గా ఉండేటట్టుగా x=1 y=1 తీసుకున్నారు, రేపొద్దున ఎగ్జామ్లో x బదులు 100 y బదులు 2000 ఇక్కడ పవర్ 3 బదులుగా 3000 ఇస్తే ఎవరన్నా ఆ 3000 ఉన్న పవర్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారా? చేయలేనప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయగలుగుతారు? దాన్ని మీకు ఒక టెక్నిక్ చెప్తాను. అంటే ఈ పవర్ పెద్దగా ఉన్నా ఈ x వాల్యూ y వాల్యూ కూడా పెద్దగా ఉన్నా కానీ సులభంగా న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవడానికి మీకు ఒక నేను మెథడ్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ ఇచ్చిన ఎక్స్పాన్షను 1 + x హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను చెప్పే ఫార్ములా మీ అందరూ అప్లై చేయాలి అంటే ఇచ్చిన ఎక్స్పాన్షను 1 + x హోల్ పవర్ ఆఫ్ n రూపంలో ఉండాలి. సార్ మరి ఇప్పుడు ఈ ఎక్స్పాన్షను 1 + x హోల్ పవర్ ఆఫ్ n ఫార్ములా లేదు కదా, వాడు ఇవ్వడు, కావాలని ఆ ఫార్ములా ఇవ్వడు, మనం తెచ్చుకోవాలి. అన్ని వాడే ఇస్తే మనం ఏం చేస్తాం? ఇంకా ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఫార్ములా లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఫార్ములా తెచ్చుకోవాలి. ఎలా అంటే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏం కామన్ చేయాలి? 2x కామన్ చేయాలి. కామన్ చేస్తే 2x హోల్ క్యూబ్ 1 + 3y/2x హోల్ పవర్ ఆఫ్ 3. ఇప్పుడు చూడండి వచ్చిందా? సో మనం అనుకున్న ఫార్ములా వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే n + 1 ఇంటూ mod x బై 1 + mod x అనే ఒక ఫార్ములా వాడండి. ఇక్కడ n అంటే 3 + 1 ఇంటూ mod x. mod x మీన్స్ ఇక్కడ 3y/2x బై 1 + mod ఆఫ్ 3y/2x. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 4 ఇంటూ 3/2 బై x వాల్యూ 1 y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి బై 1 + 3/2 12/2 బై here how much 5/2 12/5 12/5 అంటే 2 + f where 0 less than f less than 1. అలా 2 + f వస్తే you can take third term is the numerically greatest term. In case 3 + f వస్తే fourth term is the numerically greatest term. For example 5 plus some fraction వస్తే t6 is the numerically greatest term. Some of the cases మీకు ఎగ్జాక్ట్గా ఇంటీజరే వచ్చిందనుకోండి సమ్ 3, అప్పుడు t3, t4 ఏమంటామంటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటాం. కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే n + 1 ఇంటూ mod x బై 1 + mod x ఇజ్ ఈక్వల్ టు p అనుకుందాం. p ఇంటీజర్ అయితే p, p + 1 ఆర్ ద numerically greatest terms. In case if this is p plus f 0 less than f less than 1, then p plus 1 is the numerically greatest term.
ఈ ఫార్ములా ద్వారా మీరు ఈజీగా విచ్ టర్మ్ ఈజ్ ద న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనకి వాల్యూ ఎంత వచ్చింది? 12/5. 12/5 అంటే ఎంత చెప్పాను నేను? 2 ప్లస్ ఫ్రాక్షన్ అంటే 0 less than f less than 1 and T3 is the numerically greatest term. T3 is NGT. మీకు తెలుసుగా టర్మ్ తెలిస్తే ఎలా కనుక్కోవాలో? రైట్ జనరల్ టర్మ్ రాస్తే ఏమొస్తుంది మనకి? NCR TR plus 1 equal to NCR x power of n minus r into a power of r. T3 and R2 తీసుకోవాలి. 3C2 into 2x power of 3 minus 2 into 3y power of R2. 3C2 and 3 2 into x power of 1 x value 1 into 9 3 into 2 6 6 into 9 54. మామూలుగా ఎక్స్పాండ్ చేసి చూపించాను మీకు ఇందాక 54 వచ్చింది. అకార్డింగ్ టు ఫార్ములా ఆల్సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ వాల్యూ 54. ఇలా మీరు ఈ ఫార్ములా ద్వారా ఈజీగా న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 కేసులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటీజర్ p వస్తే p, p+1 ఆర్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్. In case if we get what? P plus f, where 0 less than f less than 1, p plus 1 is the numerically greatest term. After getting what? Which term is the numerically greatest term? Then write what? General term. Evaluate what is the value of the numerically greatest term. నానా ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక బైనామియల్లో సమ్ ఆఫ్ ది కోషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఒక ఎక్స్పాన్షన్లో ఇచ్చాడు మనకి 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2x² ప్లస్ 4x³ హోల్ పవర్ ఆఫ్ 10. ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 10 into 3 plus 1. ఈ ఎక్స్పాన్షన్లో 31 టర్మ్స్ వస్తాయి. ఈ 31 టర్మ్స్లో కోషన్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నది క్వశ్చన్. దీన్ని మీకు ఒక చక్కటి ఫార్ములా చెప్తాను. ఇచ్చిన ఎక్స్పాన్షన్ని f of x అనుకోండి. సమ్ ఆఫ్ ది కోషన్స్ అంటే సమ్ ఆఫ్ ది కోషన్స్ ఇజ్ ఈక్వల్ టు f of 1. మీరు ఏం చేయక్కర్లే, ఇందులో x ఈక్వల్ టు 1 రాయాలి. మీకు డౌట్ వస్తుంది, సార్ క్వశ్చన్లో x y ఉంటే ఏం చేయాలి? y కూడా 1 రాయాలి. సమ్ ఆఫ్ ది కోషన్స్ అంటే f of 1 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 4 హోల్ పవర్ ఆఫ్ 10 అంటే 8 పవర్ ఆఫ్ 10 అంటే 2 పవర్ ఆఫ్ 30 వస్తుంది. సమ్ ఆఫ్ ది కోషన్స్ ఇజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 30. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈవన్ పవర్ కోషన్స్ ఉంటాయి, ఆడ్ పవర్ కోషన్స్ ఉంటాయి. అంటే x² కోషన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² ముందర 2 ఉందనుకోండి, 2ని ఏమంటాము? ఈవన్ పవర్ కోషంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x³ ఉందనుకోండి, 3ని ఏమంటాము? ఆడ్ పవర్ కోషంట్ అంటాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తే నీకు ఈవన్ పవర్ కోషన్స్ వస్తాయి, ఆడ్ పవర్ కోషన్స్ వస్తాయి. ఒకసారి ఎగ్జామ్లో సమ్ ఆఫ్ ది కోషన్స్ అడగడు, సార్ నాకు ఓన్లీ సమ్ ఆఫ్ ది ఈవన్ పవర్ కోషన్సే కావాలంటాడు. లేదా ఎగ్జామ్లో సార్ నాకు సమ్ ఆఫ్ ది ఆడ్ పవర్ కోషన్సే కావాలంటాడు. అంటే అప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి? సమ్ ఆఫ్ ది ఈవన్ పవర్ కోషన్స్ కావాలంటే సమ్ ఆఫ్ ఈవన్ పవర్ కోషన్స్ is equal to f of 1 plus f of minus 1/2. మీకు సమ్ ఆఫ్ ది ఈవన్ పవర్ కోషన్స్ కావాలంటే ఈ ఫార్ములా వాడుకోండి. f of 1 plus f of minus 1/2. ఇప్పుడు లెక్క చేద్దాం. f of minus 1
f of minus 1 and 1 minus 1 plus 2 minus 4 whole power of 10 and we got what 2 power of 10. So sum of even power coefficients, sum of even power coefficients under 2 power of 30 plus 2 power of 10 by 2 and we can get what 2 power of 29 plus 2 power of 9. ఇది sum of the even power coefficients ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జామ్లో సమ్ ఆఫ్ ది ఆడ్ పవర్ కోషన్స్ అడిగారు అనుకోండి, సమ్ ఆఫ్ ఆడ్ పవర్ కోషన్స్ ఇజ్ ఈక్వల్ టు మీకు మెథడు ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 by 2. సమ్ ఆఫ్ ఆడ్ పవర్ కోషన్స్ అంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 by 2 అంటే 2 పవర్ ఆఫ్ 30 మైనస్ 2 పవర్ ఆఫ్ 10 by 2. సింప్లిఫై చేయండి, 2 పవర్ ఆఫ్ 29 మైనస్ 2 పవర్ ఆఫ్ 9. సో మై డియర్ స్టూడెంట్స్, ఇచ్చిన ఎక్స్పాన్షన్లో ఇచ్చినటువంటి ఒక ఎక్స్పాన్షన్లో సమ్ ఆఫ్ ది కోషన్స్ కావాలంటే ఎఫ్ ఆఫ్ 1, సమ్ ఆఫ్ ది ఈవెన్ పవర్ కోషన్స్ కావాలంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 by 2, సమ్ ఆఫ్ ఆడ్ పవర్ కోషన్స్ కావాలంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 by 2. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీ చేయగలుగుతారు. బైనామియల్ థియరంలో సెకండ్ పార్ట్ బైనామియల్ కోషన్స్. మనము 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, NC0 plus NC1 into x power of 1, NC2 into x square, NC3 into x power of 3, NCR x power of r, NCN x power of n, where small n belongs to capital N. This is what expansion of 1 plus x whole power of n. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎన్సీ నాట్ని షార్ట్గా సి నాట్ అని రాసుకుంటారు, NC1ని C1, NC2ని C2, NC3 C3, so on NCR CR, NCN CN. Then 1 plus x whole power of n equal to C0 plus C1x, C2 x square plus C3 x cube, so on Cn x power of n. మీరందరూ కూడా ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో x ఈక్వల్ టు 1 రాయండి. పుట్ x ఈక్వల్ టు 1, అప్పుడు ఏమొస్తుంది మనకి C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 సో ఆన్ Cn ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n. దీన్ని ఏమంటారంటే సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే sum of the coefficients is different from sum of the binomial coefficients. You take any expansion, sum of the binomial coefficients is equal to 2 power of n. దీన్ని మనం ఇలా షార్ట్గా రాయొచ్చు, సిగ్మా సిఆర్ r ఈక్వల్ టు 0 to n ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్ is equal to, ఈసారి x ఈక్వల్ టు -1 రాయండి. x ఈక్వల్ టు -1 రాసే C0 మైనస్ C1 ప్లస్ C2 మైనస్ C3 ప్లస్ C4 సో ఆన్ -1 పవర్ ఆఫ్ n ఇంటూ Cn ఈక్వల్ టు 1 మైనస్ 1 0 వచ్చేసింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిజల్ట్, ప్లీజ్ రిమెంబర్.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 + 2 చేయండి. 1 + 2 చేస్తే C0 2 into C0 C1 cancel plus C2 C3 cancel plus C4 so on equal to 2 power of n plus 0 under C0 plus C2 plus C4 equal to 2 power of n minus 1. దీన్ని ఏమంటారంటే sum of the even binomial coefficients. Sum of the even binomial coefficients 2 power of n. ఈసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. 1 minus 2 చేస్తే మనకి C0 క్యాన్సిల్ 2 into C1 plus C3 plus C5 plus C7 so on equal to 2 power of n. So C1 plus C3 plus C5 plus C7 so on equal to 2 power of n minus 1. Sum of the odd power binomial coefficients is equal to 2 power of n minus 1. Sum of the even power binomial coefficients is equal to sum of the odd power binomial coefficients is equal to 2 power of n minus 1. Sum of the binomial coefficients is equal to 2 power of n. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము బైనామియల్ కోఎఫిషియంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీని వాల్యూ ఎలా వస్తుంది? దీన్ని మన ఎస్ అనుకోండి. ఎస్ ఈక్వల్ టు రైట్ సిగ్మా n plus 1 Cn. సిగ్మా n plus 1 Cn. ఇప్పుడు దీన్ని సిగ్మా n ఇంటూ Cn నంబరింగ్ ఇచ్చుకోండి nకి. n ఈక్వల్ టు 0 dn. 0 రాయండి. C0 వస్తుంది. n ఈక్వల్ టు 1 రాసే 2C1 వస్తుంది. n ఈక్వల్ 2 రాసే 3C2 వస్తుంది. n ఈక్వల్ n రాస్తే లాస్ట్ టర్మ్ వస్తుంది. అంటే సిగ్మా n ఈక్వల్ టు 0 dn NCn సిగ్మా n ఈక్వల్ టు 0 dn Cn. ఇప్పుడు ఈ వాల్యూ మనకు తెలుసు. సిగ్మా n ఈక్వల్ టు 0 dn n ఇంటూ Cn ఇప్పుడే డిస్కస్ చేసాం. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేయండి. ఏమొస్తుంది? C0 C1 C2 C3 సో ఆన్ Cn. అంటే సిగ్మా n ఈక్వల్ టు 0 dn n ఇంటూ Cn ప్లస్ సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియంట్స్ 2 పవర్ ఆఫ్ n. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బైనామియల్ కోఎఫిషియంట్స్ ముందు ఇలా నెంబర్స్ ఉన్నట్టయితే ఈ 1 plus x హోల్ పవర్ ఆఫ్ nని వాళ్ళు విత్ రెస్పెక్ట్ ఆఫ్ x డిఫరెన్షియేట్ చేశారు. ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 plus x హోల్ పవర్ ఆఫ్ n తీసుకోండి. C0 plus C1x plus C2x square plus C3x cube so on Cn x పవర్ ఆఫ్ n. ఇక్కడ Cn ముందు n ఉంది. డిఫరెన్షియేట్ చేయండి. ఇలా ముందు n ముందు 2 ఇలా ముందు 4 ఇలా ఉంది అంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేశారని అర్థం. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ x అంటే n ఇంటూ 1 plus x హోల్ పవర్ ఆఫ్ n minus 1 ఈక్వల్ టు C1 ప్లస్ 2 ఇంటూ C2 ఇంటూ x 3 ఇంటూ C3 ఇంటూ x స్క్వేర్ n ఇంటూ Cn ఇంటూ x పవర్ ఆఫ్ n minus 1. ఇప్పుడు x is equal to 1 అంటే 1 ఇంటూ C1 2 ఇంటూ C2 3 ఇంటూ C3 సో ఆన్ n ఇంటూ Cn ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ ఆఫ్ n minus 1. దీన్ని we can write in the form of sigma n ఈక్వల్ టు 1 to n ఇంటూ 2 పవర్ ఆఫ్ n minus 1 or you can write from 0 onwards, no problem. n into Cn equal to n into 2 power of n minus 1. Put x is equal to minus 1, then you can get what? C1 minus 2C2 plus 3C3 minus 4C4 so on
minus 1 power of n into ncn equal to 0. You can write in the form of sigma ncn equal to 0 here n equal to 1 to n, or you can take 0 also. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? సిగ్మా ఎన్సిఎన్ అంటే n into 2 power of n minus 1, 2 power of n common, n by 2 plus 1, therefore 2 power of n minus 2 into n plus 2. ఇది దీని యొక్క వాల్యూ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు ఎన్ని గుర్తుండాలి? ఏం గుర్తుండాలి? సిగ్మా సిఎన్ n ఈక్వల్ టు 0 to n 2 power of n, sigma minus 1 power of n cn 0 to n 0, sigma n equal to 0 to n into cn n into 2 power of n minus 1, sigma n equal to 0 to n minus 1 power of n into ncn 0. Please remember all these results, then you can do all these problems very easily. C1 by C0 plus 2 into C2 by C1 plus 3 into C3 by C2 so on n into Cn by Cn minus 1. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే C1 NC1 by NC0 plus 2 into NC2 by NC1 plus 3 into NC3 by NC2 so on n into NCn by NCn minus 1. NC1 value n, NC0 1 plus 2 into n into n minus 1 by 2 by n plus 3 into n into n minus 1 into n minus 2 by 1 into 2 into 3 by n into n minus 1 by 2 plus so on n into ncn value 1 by ncn minus 1 value n. Here nn cancel, 2 2 cancel, 3 3 cancel, 2 2 cancel, n into n minus 1 cancel. That implies n plus n minus 1, n minus 2, last 1. And ఇది 1 plus 2 plus 3 plus so on n. This is what sigma n formula n into n plus 1 by 2. This is very very important result. 15C1 by 15C0 plus 2 into 15C2 by 15C1 plus so on. Here 15 into 15C15 by 15C14. So it is just ఇంతకుముందు చేసినటువంటి ప్రాబ్లంలో in the place of n they substituted what? n equal to 15. So answer n into n plus 1 by 2, 15 into 16 by 2, 15 into 8. So answer is equal to 120. అంటే ఇది ఇంతకుముందు చేసినటువంటి రిజల్ట్ మీద అప్లికేషను n బదులుగా 15 సబ్స్టిట్యూట్ చేసాడు. ఇప్పుడు మనం ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిగ్మా ఆర్ స్క్వేర్ ఇంటూ సిఆర్ అంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే 1 స్క్వేర్ ఇంటూ C1, 2 స్క్వేర్ ఇంటూ C2, 3 స్క్వేర్ ఇంటూ C3 సో ఆన్ n స్క్వేర్ ఇంటూ Cn. అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, బైనామియల్ కోఎఫిషియంట్స్ ముందు ఇలా నంబర్లు వచ్చాయి అంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్పాన్షన్ని డిఫరెన్షియేట్ చేశారు. ఒక నెంబర్ ఉంటే 1 టైం డిఫరెన్షియేట్ చేసినట్టు. 2 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 into 2 into C1, 2 into 3 into C2, 3 into 4 into C3 ఇలా ఇచ్చారనుకోండి. C1 ముందు 2 నెంబర్స్ ఉన్నాయి, C2 ముందు కూడా 2 నెంబర్స్ ఉన్నాయి. ఇలా ఉంటే వాళ్ళు 2 సార్లు డిఫరెన్షియేట్ చేసినట్టు. ఇప్పుడు మన ప్రాబ్లంలో కూడా 1 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 1 into 1, 2 into 2, 3 into 3, n into n అంటే క్లియర్గా మనకి ఏం అర్థమైంది అంటే 1 plus x whole power of n ని 2 times డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ రైట్ ఎక్స్పాన్షన్
1 plus x whole power of n equal to c0 plus c1x plus c2 x square plus c3 x cube so on cn x power of n. Differentiate with respect of x, n into 1 plus x whole power of n minus 1 equal to c1 plus 2 into c2 into x plus 3 into c3 into x square so on n into cn into x power of n minus 1. And one time differentiation over. Again I have to differentiate one more time. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ c1 విత్ రెస్పెక్ట్ ఆఫ్ x 0 అయిపోతుంది. కానీ మీరు ఇక్కడ యూ అబ్జర్వ్ సార్, here c1 is there, c2 is there, c3 is there, so on cn is there. If we differentiate now itself, definitely we can miss what c1. That should not be done. So that what we have to do, multiply both sides with respect of x. Then n into 1 plus x whole power of n minus 1 into x equal to c1x plus 2 into c2 into x square plus 3 into c3 into x cube so on n into cn into x power of n. Now differentiate n into 1 plus x whole power of n minus 1 plus derivative of x with respect of x 1, n into n minus 1 into x into 1 plus x whole power of n minus 2 equal to here 1 square into c1, here differentiate cheste 2 square into c2, 3 square into c3 so on n square into cn. Put x is equal to 1. Why? See the expansion. Are you find any x in the given expansion? No. కాబట్టి ఇందులో 1 square into c1, 2 square c2 into x, 3 square c3 into x square, n square cn into x power of n minus 1. ఇచ్చిన దాంట్లో x లేవు కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు 1 రాయండి. రాసిన వస్తుంది n into 2 power of n minus 1, n into n minus 1 into 2 power of n minus 2 equal to 1 square c1, 2 square c2, 3 square c3 so on n square cn. So this is sigma r square into cr, r equal to 0 to n equal to here n common, 2 power of n minus 2 common, then you can find 2 here plus n common under n minus 1, therefore n into n plus 1 into 2 power of n minus 2. This is very very important result. Please what? Keep what? Remember sigma r square cr, r equal to 0 to n equal to n into n plus 1 into 2 power of n minus 2. In case ఈ ఎక్స్పాన్షన్లో 1 స్క్వేర్ c1 మైనస్ 1 స్క్వేర్ c1 ఆల్టర్నేటివ్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టయితే అక్కడ మనం ఏం చేయాలి, x ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. అన్నీ ప్లస్ ఉంటేనేమో n ఇంటూ n ప్లస్ 1 2 పవర్ ఆఫ్ n మైనస్ 2, ఆల్టర్నేటివ్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే 0 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంతమంది మనము ఆర్ స్క్వేర్తో డిస్కస్ చేశాను. ఆర్ స్క్వేర్ అంటే నేను 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేశాను. మీరందరూ దీన్ని 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి ట్రై చేయండి. దాని వాల్యూ మనకి n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ n మైనస్ 2 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. మీరు ఏం చేయాలి, నేను ఇంతకుముందు 2 టైమ్స్ చేశాను, దాన్నే మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేసి ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసి దాంట్లో x ఈక్వల్ టు 1 రాసినట్టయితే మనకి ఈ రిజల్ట్ వస్తుంది. c0 స్క్వేరు, c1 స్క్వేరు, c2 స్క్వేర్, c3 స్క్వేర్, cn స్క్వేర్ వాల్యూ కావాలి. ఇంతకుముందు మనము తీసుకున్న ఎగ్జాంపుల్లో కోఎఫిషియెంట్స్కి స్క్వేర్లు వచ్చాయి. ఈసారి బైనామియల్ కోఎఫిషియెంట్స్ స్క్వేర్. You observe previous one, 1 square c1
2 స్క్వేర్ C2, 3 స్క్వేర్ C3 అలా ఉన్నాయి. అంటే స్క్వేర్స్ కోషన్స్ ఉన్నాయి. ఈసారి ప్రాబ్లంలో C0 స్క్వేరు, C1 స్క్వేరు, C2 స్క్వేర్ సో ఆన్ అంటే బైనామియల్ కోషన్స్ రిపీట్ అయి ఉన్నాయి. ఇలా ఉంటే ఎలా చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 1 + x హోల్ పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్ తీసుకోండి. C0 + C1x + C2 x స్క్వేర్ + C3 x క్యూబ్ సో ఆన్ Cn x పవర్ ఆఫ్ n. ఈసారి x + 1 హోల్ పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్ రాద్దాం. దీన్ని మనము C0 x పవర్ ఆఫ్ n, C1 x పవర్ ఆఫ్ n-1, C2 x పవర్ ఆఫ్ n-2, C3 x పవర్ ఆఫ్ n-3 సో ఆన్ Cn వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అప్పుడు 1 + x హోల్ పవర్ ఆఫ్ 2n వస్తుంది. బోత్ ఆర్ సేమ్. హియర్ రైట్ సైడ్ C0 + C1x + C2x స్క్వేర్ + C3x క్యూబ్ + సో ఆన్ Cn x పవర్ ఆఫ్ n ఇంటూ C0 x పవర్ ఆఫ్ n, C1 x పవర్ ఆఫ్ n-1, C2 x పవర్ ఆఫ్ n-2, C3 x పవర్ ఆఫ్ n-3 సో ఆన్ Cn. ఇప్పుడు చూడండి మనకేం కావాలి? C0 స్క్వేర్ కావాలి. అంటే నో నీడ్ టు మల్టిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ టర్మ్స్? యూ మల్టిప్లై దోస్ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ C0 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ ఎక్స్పాన్షన్లో C0ని సెకండ్ ఎక్స్పాన్షన్లో C0 x పవర్ ఆఫ్ nతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. మీకు C0 స్క్వేర్ ఇంటూ x పవర్ ఆఫ్ n. నాకు ఓన్లీ C0 స్క్వేర్ కావాలి. బట్ హియర్ యు ఆర్ గెట్టింగ్ వాట్? C0 స్క్వేర్ ఇంటూ అదనంగా ఇంటూ x పవర్ ఆఫ్ n వచ్చింది. నెక్స్ట్ C1 స్క్వేర్ కావాలి. C1 స్క్వేర్ కావాలంటే మల్టిప్లై దీస్ టు C1 ఇంటూ C1, C1 స్క్వేర్ x పవర్ ఆఫ్ n ఇంటూ x పవర్ ఆఫ్ n-1 అంటే x పవర్ ఆఫ్ n వస్తుంది. అగైన్ వాట్? ఐ వాంట్ ఓన్లీ C1 స్క్వేర్, బట్ రాదర్ దాన్ C1 స్క్వేర్ వీ గాట్ C1 స్క్వేర్ ఇంటూ x పవర్ ఆఫ్ n. ఈ రెండు మల్టిప్లై చేస్తే C2 స్క్వేర్ ఇంటూ యూ కెన్ గెట్ వాట్? x పవర్ ఆఫ్ n. ఈ రెండు మల్టిప్లై చేయండి. C3 స్క్వేర్ ఇంటూ x పవర్ ఆఫ్ n. లాస్ట్కి ఈ రెండు మల్టిప్లై చేస్తే Cn స్క్వేర్ ఇంటూ x పవర్ ఆఫ్ n. అంటే వీటన్నిటిలోంచి మనము x పవర్ ఆఫ్ n కామన్ తీస్తే C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్ సో ఆన్ Cn స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు 2x స్క్వేర్లో 2 ఈజ్ కాల్డ్ కోషంట్ ఆఫ్ x స్క్వేర్. 3x క్యూబ్లో 3 ఈజ్ కాల్డ్ కోషంట్ ఆఫ్ x క్యూబ్. మరి x పవర్ ఆఫ్ n పక్కనే ఉంది C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్ సో ఆన్ Cn స్క్వేర్. అంటే 1 + x హోల్ పవర్ ఆఫ్ 2nలో కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n. ఈ మొత్తం వాల్యూ కూడా ఏం చెప్పండి? ఈ 1 + x హోల్ పవర్ ఆఫ్ 2nలో కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n. సో కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n C1 స్క్వేర్, C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్ సో ఆన్ Cn స్క్వేర్. ఈ వాల్యూ మొత్తం కూడా 1 + x హోల్ పవర్ ఆఫ్ 2nలో కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n అవుతుంది. అంటే ఈ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి? 1 + x హోల్ పవర్ ఆఫ్ 2nలో కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో జనరల్ టర్మ్ రాయండి. Tr + 1 = 2ncr ఇంటూ 1 పవర్ ఆఫ్ 2n - r ఇంటూ x పవర్ ఆఫ్ r. బట్ ఐ వాంట్ వాట్? కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే r = n పెట్టాలి. దేర్ఫోర్ కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n అది ఎవరో కాదు C0 స్క్వేర్, C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్ ఎక్సెట్రా Cn స్క్వేర్ r n. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2ncn కోషంట్ 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ 1 x పవర్ ఆఫ్ r. బట్ ఐ వాంట్ కోషంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ n. ఇన్ ద ప్లేస్ ఆఫ్ r write n =
n అంటే మనకి ఏమొస్తుంది 2n cn x power of n 2n cn x power of n అంటే quotient of x power of n 2n cn but who is quotient of x power of n this much మనకు కావాల్సింది అదే that equal to n cn minus c1 square plus c2 square minus c3 square so on minus 1 power of n into cn square that value 0 if n is odd that equal to minus 1 power of n by 2 into nc n by 2 ఇది దీని వాల్యూ చూద్దాం ఎలా చేయాలి 1 plus x whole power of n expansion c0 minus c1x plus c2x square minus c3x cube so on all plus so on cn x power of n. Now you write x minus 1 whole power of n under c0 x power of n c1 x power of n minus 1 c2 x power of n minus 2 here minus c3 x power of n minus 3 so on. Multiply these two you can get what x square minus 1 whole power of n equal to c0 plus c1x c2x square c3x cube so on cn x power of n into here c0 x power of n c1 x power of n minus 1 c2 x power of n minus 2 minus c3 x power of n minus 3 so on. ఇక్కడ మనకి c0 స్క్వేర్ కావాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్పాన్షన్లో c0ని సెకండ్ దాంట్లో c0 ఉన్న టర్మ్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే c0 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n c1 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ c2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ c3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n సో ఆన్ మైనస్ 1 పవర్ ఆఫ్ n ఇంటూ cn స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n అంటే ఏమర్థమైందంటే వీటన్నిటిలోంచి ఎక్స్ పవర్ ఆఫ్ n కామన్ తీస్తే c0 స్క్వేర్ c1 స్క్వేర్ c2 స్క్వేర్ c3 స్క్వేర్ సో ఆన్ మైనస్ 1 పవర్ ఆఫ్ n ఇంటూ cn స్క్వేర్ వచ్చింది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ ఆఫ్ nలో కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ n మన రిక్వైర్డ్ టర్మ్ c0 స్క్వేర్ c1 స్క్వేర్ c2 స్క్వేర్ సో ఆన్ మైనస్ 1 పవర్ ఆఫ్ n ఇంటూ cn స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ కావాలంటే ఈ ఎక్స్పాన్షన్లో కోషంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. NCR here x square whole power of n minus r into minus 1 power of r ఇక్కడ n బదులు n ఉంది రైట్ అండ్ NCR into x power of 2n minus 2r into minus 1 power of r. Now I want quotient of x power of n. If to get quotient of x power of n equate what 2n minus 2r equal to n is equal to 2r, r equal to n by 2. If n is odd number then here n by 2 is a fraction. Am I right or not? But r should not be a fraction. Therefore whenever n is odd the value of c0 square c1 square c2 square c3 square so on equal to 0 because r is equal to n by 2 n odd r does not exist. Now you take what n is an even number. If n is an even number then r equal to n by 2 will exist. No problem. Why? N is multiple of 2. Therefore, quotient of x power of n equal to
you substitute that value here under NCn by 2 into minus 1 power of n by 2 is the quotient of x power of n. But we know that who is the quotient of x power of n? C0 square, C1 square, C2 square, C3 square minus 1 power of n into Cn square equal to minus 1 power of n by 2 into Nc n by 2. This is only n is an even number that equal to 0, n is odd. Please remind here the difference. when ఈవెన్ అయితేనేమో ఈ వాల్యూ వస్తుంది, ఎన్ ఆడ్ అయితే 0 వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్.